Wow, what a match! Last 2 overs, 17 runs to win. Great match. మంచి మ్యాచ్ రా బాబు. తిలక్ వర్మ 48-58, దుబే 18-28. ఫైన్ బౌలింగ్ చేస్తాడు. ఫైన్ కానీ ఏమైందిరా నీకు? రే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇట్లా ఉంటది, ఇంత టైట్ మ్యాచ్ ఉంటది, మామూలుగా ఉండదు ఇది. ఎక్సలెంట్ మ్యాచ్. మ్యాచ్ రిజల్ట్ ఎట్లున్నా కానీ ఇండియా గెలుస్తుంది, గెలవాలి కంపల్సరీ. కానీ మ్యాచ్ మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇట్లా రావాలంతే, అది కాదు. పార్ట్నర్షిప్ 36 balls 53 runs. తిలక్ వర్మ 16 balls 23 runs. 3 overs 2 wickets 22 runs. శివన్ దుబే ఇంతకుముందు ఓవర్లో ఒక 6 అయితే కొట్టడం జరిగింది. 23 runs కావాల్సి ఉండే 13 balls, దానికి ఒక 6 కొడితే 17 runs అయిపోయినాయి. 17 from 12. ఓహో, మళ్ళీ ఒకసారి కుంటుకుంటూ వెళ్ళిపోయిండు. వానికి ఏమైంది, కాలుకి ఏమైంది, 5 దానికి అంతే. మరి ఇండియాతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? ఏమైంది, కాళ్ళు నొప్పోయిందారా రే? పక్క జరుగు, మరి నీ చేతన కాకపోతే పక్క జరుగు, వేరే వాడు వస్తాడు బౌలింగ్ చేయడానికి. బా ఏం టెన్షన్ మ్యాచ్ రా బాబు, మామూలు టెన్షన్ కాదు. 12 balls 17 runs. ఆఫ్రిది వచ్చి షాయిన్ అఫ్రీది 4 ఓవర్లకి 20 runs ఇచ్చిండు. 4 ఓవర్లు అయిపోయినాయి. 5 3 ఓవర్లు అయిపోయినాయి. ఇప్పుడు వేద్దామని అనుకుంటే కాలు నొప్పి ఏదో ఉన్నది. మహమ్మద్ నవాజ్ 1 over 6 runs. హారిస్ రాఫ్ 3 overs 37 runs. అబ్రార్ 4 overs 29 runs 1 wicket అయిపోయింది. సైమ్ 3 overs 16 runs. సైమ్ కానీ మహమ్మద్ నవాజ్ కానీ ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం ఎవరికి ఇస్తారో. కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి వానికి. ఫిజియోథెరపీ వచ్చి వానికి ఫిజియో చేస్తున్నాడు. ఎంత టైం తీసుకుంటారా బాబు మామూలుగా. తిలక్ వర్మ నువ్వు కొంచెం ఏదో ఒకటి చేయాలి, తప్పదు. దుబే లాస్ట్ ఓవర్లో చేసినట్టుగానే తిలక్ వర్మ నువ్వు కూడా చేయాలి ఇప్పుడు. ఇండియా 18 overs 134 wickets. తిలక్ వర్మ 48-58, దుబే 18-28. 5 బౌలింగ్ అయితే వచ్చిండు. 3 overs 22 2 wickets. బాబా ఏం మ్యాచ్ బాయ్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇట్లా ఉండాలి, మామూలుగా లేదు. యాక్చువల్గా ఇది ఫ్రెండ్స్ తో కలిసి చూడాలి. ఫ్రెండ్స్ లేరు అంటే ఎవరిది వాళ్ళు అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇక పర్సనల్ గా ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. శాంసన్ దుబే 6 కొడితే సరిపోతుంది, ఒక్క 6 కొడితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పాకిస్తాన్కి ఉంటుంది ఇవాళ, మామూలుగా ఉండదు పాకిస్తాన్కి. అందరు ఇట్లా ఇట్లా గోర్లు కొనుక్కుంటున్నారు. గోర్లు ఇట్లా ఎట్లా కొనుక్కుంటున్నారంటే ఇట్లా బా టెన్షన్ 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 టెన్షన్, మామూలుగా లేదు. పార్ట్నర్షిప్ 36 balls కి 53. ఎక్సలెంట్ పార్ట్నర్షిప్. ఇండియాని 2 పార్ట్నర్షిప్లు అయితే మన ఇండియాని ఓటమి అంచుల నుండి కాపాడింది. ఇంతకుముందు సంజు బాబా తిలక్ వర్మ పార్ట్నర్షిప్, ఇప్పుడు దుబే తిలక్ వర్మ పార్ట్నర్షిప్. ఈ దుబే కొట్టిన లాస్ట్ ఓవర్ 6 మాత్రం ఎక్సలెంట్. అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అది. ఇంకా కాలేదారా నీ పని? నవాజ్ యాక్టింగ్ చేస్తానవా నిజంగానే అయిందరా రే? ఫైమ్ కాలు నొప్పి వచ్చిందట. ఎవడాడు ఫిజియోథెరపీ వచ్చి చెక్ చేస్తాడు. ఇండియా 130 for 4, 18 overs 2 extras, ఓన్లీ 2 extras ఇచ్చిల్లట. గ్రేట్, అసలు ఒప్పుకోవాలా. 7 runs అప్పుడు ఫస్ట్ వికెట్ పోయింది.
చలో చలో 12 బాల్ 7 రన్స్ 17 రన్స్ సారీ 12 బాల్ 17 రన్స్. మహమ్మద్ నవాజ్కి ఇస్తారు కావచ్చు బౌలింగ్, చూడాలి. ఫైమ్ ఏమైందిరా, వేస్తావా లేదా? కుల్దీప్ భయ్యా టెన్షన్ లో ఉన్నాడు, పాకిస్తాన్ కోచ్ టెన్షన్ లో ఉన్నాడు, పాకిస్తాన్ అభిమానులు టెన్షన్ లో ఉన్నారు, ఇండియన్ అభిమానులు టెన్షన్ లో ఉన్నారు. మామూలుగా లేదు. ఇండియా పాకిస్తాన్ అంటే మ్యాచ్ అంటే ఇది కదా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంత టెన్షన్ ఉండాలి కదా. ఫైమ్ గాడే బౌలింగ్ వస్తున్నాడు. ఏమైతే చూద్దాం, లాస్ట్ 2 ఓవర్స్ ఏమైతుందో చూద్దాం. 12 బాల్స్ 17 రన్స్. ఇండియాకే ఛాన్స్లు అయితే ఎక్కువ ఉన్నాయి, అయినా కానీ ఏమవుతుందో చూద్దాం. ఈ ఓవర్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఓవర్ పైన, ఈ ఓవర్లో కనీసం ఒక 10 రన్స్ అయినా రావాలి. వస్తే ఆల్మోస్ట్ ఇండియాకి మ్యాచ్ చేతిలోకి వచ్చినట్టే. ఇండియా చేతిలోకి మ్యాచ్ వచ్చినట్టే. ఆల్మోస్ట్ 2 ఓవర్స్ 18 రన్స్ మ్యాచ్ మేము ఇలా ఓయిలో ఆడినాం, అదైతే ఓడిపోవడం జరిగింది, కొట్టలేకపోయినాం. కానీ వీళ్ళు 2 ఓవర్స్ 17 రన్స్. చూద్దాం ఏం చేస్తారో. కమాన్ కమాన్ బాయ్, చలో చలో, కొడతావు. కమాన్, స్టార్ట్ అయిపోయింది. ఫైమ్ బౌలింగ్ వస్తున్నాడు. తిలక్ వర్మ, ఓహోహో లెగ్ సైడ్ ఆడినావా? సింగిల్ రన్. ఓహోహో, ఫకర్ జమాన్ అయితే ఆపిండు బాల్ని, సింగిల్ రన్స్ వచ్చింది. చాలా టెన్షన్ మ్యాచ్ ఇది మాత్రం, మామూలు టెన్షన్ కాదు ఇది. ఓహోహో, స్లో బాల్ వేస్తున్నారు. స్లో బాల్ వేయడం వల్ల కొంచెం బాల్ పోలేదు. బాగానే చేసిండు బౌలింగ్. 3.1 ఓవర్స్ కి 23 రన్స్ 2 వికెట్స్. బాగానే చేసిండు బౌలింగ్. ఓకే. ఓహో, దుబేజీ ఏం చేస్తావు? ఇంత ముందులా ఒక 6 కొట్టు. అరే, బాల్ దూరంగా ఇస్తాను, బ్యాట్స్మెన్ కి దూరంగా ఇస్తాను. ఇప్పుడు తిలక్ వర్మ ఏం చేస్తాడో చూడాలి. ఒక్క 6, ఓన్లీ ఒక్క సిక్స్ మ్యాచ్ టర్న్ చేయగలుగుతుంది. లాస్ట్ 2 ఓవర్స్ ఏం మజా వస్తుంది మ్యాచ్ లో. 5-2 తిలక్. అరే, మా బాల్ మొత్తం దూరం వేస్తున్నారు, సింగిలే వచ్చింది మళ్ళా. అయ్యా బాబోయ్, 3 balls 3 singles. దుబే బాయ్ ఏదో ఒకటి చెయ్యి. మస్తు టెన్షన్ మ్యాచ్ ఇది మాత్రం, మామూలు టెన్షన్ కాదు ఇది. ఓర్ని అమ్మ, 4 run. yes 4 run. జుక్కేకా నైస్ అలా. ఇప్పుడు ఎంత కావాలి మనకి? 8 balls 10 runs. అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం కదా, కనీసం 10 runs అన్న రావాలని చెప్పేసి. ఇప్పటికి 7 runs అయితే వచ్చినాయి. ఇంకా 3 runs వస్తాయి. 6 foot 5 inches అంట హైట్ శివం దుబేది. ఎక్సలెంట్ హైట్, మంచి హైట్, మంచి స్ట్రాంగ్ ఆర్మ్ పవర్ ఉంటుంది. ఫైన్ బాయ్. అరే, కొట్టింది కానీ మిస్ అయిపోయింది, బాల్ మిస్ అయిపోయింది. డాట్ బాల్ అయింది బాయ్. స్లో బాల్ వేసిండు. కొంచెం ఆఫ్ సైడ్ దూరంగా. స్వింగ్ అండ్ మిస్, ఓపెన్ కానీ మిస్ అయిపోయింది. ఏం మ్యాచ్ రా బాబు, మామూలు మ్యాచ్ కాదు ఇది.
అరే నీ అమ్మ క్యాచ్. వికెట్, అవుట్ అయిపోయిండు. లాస్ట్ ఓవర్ 10 runs కావాలా. మంచి షాట్ కొట్టాడు కానీ స్లో బాల్, అది లాంగ్ ఆఫ్ లో క్యాచ్ అవుట్ అయిపోయిండు. ఆఫ్రీది క్యాచ్ పట్టిండు సాలేగాడు. ఉన్నారా అన్న రన్ దిగుతుందిరా బాబోయ్. ఏం టెన్షన్ మ్యాచ్ రా. ఇండియా 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 ఇండియా. ఇండియా గెలవాలి, ఇండియా గెలవాలంటే. ఇప్పుడు ఎవరు? రింకు సింగ్ వస్తాడా? రింకు సింగ్ రింకు సింగ్ రింకు సింగ్. ఇప్పుడు బౌలింగ్ ఎవడు వస్తాడో చూడాలా. హరీష్ రావ్ కాడ వచ్చాడు కావచ్చు. రావ్ హరీష్ రావ్ హరీష్ రావ్ హరీష్ రావ్ హరీష్ రావ్ హరీష్ రావ్. ఓకే ఓకే ఓకే, హరీష్ రావ్ అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం కదా. లాస్ట్ ఓవర్ ఖచ్చితంగా హరీష్ రావ్ వస్తాడని చెప్పేసి హరీష్ రావ్ ఆఫ్ చేయండి. లాస్ట్ ఓవర్ 10 runs కావాలి. రింకు సింగ్ వచ్చిండు. 161 స్ట్రైక్ రేటు, 42 యావరేజ్, 25 మ్యాచెస్, 546 runs, 53 ఉన్నాయి బాయ్. ఇప్పుడు ఒక 2 6లు అయితే సరిపోతాయి. ఒక 6 ఒక 4, 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 ఒక 6 ఒక 4. సింగిల్ వచ్చింది. డబుల్ 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 వచ్చింది. డబుల్ 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 డబుల్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. 5 balls 8 runs, 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 5 balls 8 runs. Need 5 balls 8 runs. ఒక 6 ఒక 6 ఒక బౌండరీ, ఒక బౌండరీ, ఒక బౌండరీ, ఒక బౌండరీ. ఓన్లీ 1 boundary, ఓన్లీ 1 boundary need, ఓన్లీ 1 boundary need బాయ్. తిలక్ తిలక్ తిలక్. ఓన్లీ 1 boundary, తిలక్ వర్మ బాయ్. ఓ యా 6 6 6. గ్రేట్ బ్యాటింగ్ బాయ్. మ్యాచ్ 1 side చేసేసినావు, 1 side చేసినావు. తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 1 side చేసేసినారా బాయ్. తిలక్ వర్మ, తిలక్ వర్మ గంభీర్ గంభీర్. యస్ యస్ యస్. తిలక్ వర్మ గంభీర్, తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. తిలక్ వర్మ. పాకిస్తాన్ మొక్కలు ఇట్లా చిన్న చిన్నగా పోయినాయి కానీ ఎక్సలెంట్ మ్యాచ్ బాయ్ మాత్రం. హరీష్ రావు బాయ్ ఇప్పుడు చూపెట్టి చూపెట్టి ఇట్లా. చలో చలో అన్న. 4 balls 2 runs. ఓహో డ్రా అయిపోయింది, టై అయిపోయింది, టై అయిపోయింది. మ్యాచ్ టైడ్. 1 needed from 3 balls. ఒక్క రన్ కావాలి 3 balls లో. రింకు సింగ్, రింకు సింగ్ బాయ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ బై తిలక్ వర్మ. ఎక్సలెంట్ మ్యాచ్, ఎక్సలెంట్ బ్యాటింగ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్.
మామూలు మ్యాచ్ కాదు ఇది, గ్రేట్ మ్యాచ్, మామూలుగా లేదు బాయ్. పాకిస్తాన్ ముఖం ఇట్లా చిన్న పోయింది, పాకిస్తాన్ కెప్టెన్ ముఖం. రింకు సింగ్ బాయ్ ఒక 6 కొట్టు. వా ఇట్స్ ఇండియా ఏషియా కప్ వన్ ద మ్యాచ్. 9 టైమ్ ఏషియా కప్ లేచింది. యాక్చువల్ ఫైనల్ రింకు సింగ్ విన్నింగ్ షాట్ బై తిలక్ వర్మ. గ్రేట్ బ్యాటింగ్ బాయ్. 9.4 ఓవర్స్ లో గెలిచింది ఇండియా అయితే. 150 for 5. గ్రేట్ బ్యాటింగ్ తిలక్ వర్మ. ఎక్సలెంట్ మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇట్లుండాలి ఫ్రెండ్స్. క్రికెట్ లవర్స్ కోసం మాత్రమే ఈ వీడియో. తిలక్ వర్మ కోసం మాత్రమే ఈ వీడియో. yes.